హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భగత్ గేమర్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను ఎలాంటి వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ముందుగానే ఆ వీడియోస్ అనేవి మీరు చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో అయితే ఫ్రీ ఫైర్లో క్లాస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాము. సో చూడండి మీరు గేమ్ ప్లే అయితే. సో బుయా అయితే ఖచ్చితంగా కొడదాం. సో ఎనిమిస్ అయితే అక్కడ ఉన్నారు, అక్కడికైతే వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా అయితే. సో అక్కడైతే ఎల్షేప్ బిల్డింగ్ దగ్గర అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. సో ముందుగా అయితే వీనైతే కటానాతోనైతే ఫీల్ చేద్దాం. ఆడైతే కిందికి దిగిండు. సో ఎటుపోతారా, నిన్నైతే మింగేది మింగుతా. ఇక్కడ ఉన్నాడు, వీని కటానాతోనైతే చంపేద్దాం. ఎటుపోతారా బాబాయ్, ఆగురా, చంపేస్తాను ఆగురా. సో మొత్తానికి అయితే నాకైన వీడు. సో ఇంకొకడు ఉన్నాడు ఇటు సైడ్ అయితే, వీడిని కూడా నాక్ చేస్తే పని అయిపోతుంది. సో ఆల్రెడీ మా టీమ్మేట్స్ అయితే వీనైతే నాక్ చేసారు. మళ్ళీ పైన ఒకడైతే ఉన్నాడు. సో వీని కూడా నాకైతే ఇచ్చేద్దాం. మంచిగా ఆ ఇల్లు మీద అయితే ఉన్నాడు కూడా. సో వీని కూడా నాకైతే చేద్దాం. సో ఇంకైతే కత్తి తగ్గుతారు. సో ఫైనల్గా అయితే హెడ్ షాట్ అయితే పడ్డదానికి. సో మొత్తానికి అయితే విక్టరీ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ రౌండ్ అయితే మనం విన్ అయిపోయినాం. ఇది సెకండ్ రౌండ్. సో ఈ రౌండ్ కూడా మనమే విన్ అయితే అవ్వాలి. నేనైతే MP40 తీసుకుంటున్నా. దీంతోనైతే హెడ్ షాట్ అయితే డ్రాగ్ గుంజచ్చు ఈజీగా. సో చూద్దాం ఈ రౌండ్ విన్ అవుతామో లేదో. సో కటానే అయితే నేనైతే తీసేసిన, డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి. సో మనమైతే ఇట్లకెళ్ళి అయితే పోదాం. ఇట్లకెళ్ళి పోయి ఎనిమిస్ని అయితే చంపేద్దాం. సో వాడైతే ఓపెన్ ఏరియాలో ఉన్నాడు. ఈజీ హెడ్ షాట్స్ అయితే పడతాయి ఆయనకి. సో నేనైతే వెళ్తున్నాను. ఒకడైతే ఇక్కడ దాచుకున్నాడు. వీనైతే ఫినిష్ చేద్దామనే లోపే వీడైతే కవర్లోకి అయితే వెళ్ళిపోయిండు. సో వీనికి హెడ్ షాట్ కనెక్ట్ అవుతుందా? సో హెడ్ షాట్ అయితే కనెక్ట్ అవ్వలేదు. ఈ ఇంట్లో ఒకడైతే ఒకడు ఉన్నాడు, వీనైతే ఫినిష్ చేద్దాం. ఆగరా, ఇటు పోతావు. సో వీడైతే డ్యామేజ్ అయితే ఇస్తుంది కదా. సో మొత్తానికి అయితే వీనైతే నాక్ చేసినాం. సో గడ్డి వేసుకుందామనే లోపే గడ్డిని అయితే పేల్చేసిండు. సో వీడికైతే హెడ్ షాట్ అనేది మిస్ అయింది. సో వీడైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసిండు. సో ఫైనల్గా అయితే వీడిని కూడా మనమైతే నాక్ అయితే చేసినాం. సో ఇంకా ఒక్కడే ఉన్నాడు అనమాట. సో టీం వైప్ అవుట్ అయితే అయిపోయిందనమాట. 3 కిల్స్ అయితే చేసినాం. ఈ రౌండ్ కూడా మనమే విన్ అయినాం. సో ఇది థర్డ్ రౌండ్ అనమాట. సో ఈ రౌండ్ కూడా మనమే విన్ అవ్వాలి అని కోరుకుందాం. సో గన్స్ అయితే తీసుకున్నా నేనైతే. చూద్దాం ఈ రౌండ్ విన్ అవుతామో లేదో. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నేనైతే వెళ్తున్నాను ఎనిమిస్ దగ్గరికి అయితే. వాళ్ళైతే అటు సైడ్ అయితే ఉన్నారు, మేమైతే ఇటు సైడ్ అయితే ఉన్నాము. సో చూద్దాం. సో ఓపెన్లో అయితే అక్కడొక్కడు ఉన్నాడు. వాడిని అయితే ఈ గన్తోనైతే షూట్ చేద్దాం. సో వాడినైతే షూట్ చేస్తున్నా. సో యాక్చువల్లీ అయితే దుబ్బేసింది ఆ టీమేట్ గాడైతే. సో మీద ఆడొకడు ఉన్నాడు. సో వాడిని అయితే స్కోప్ పెట్టి అయితే కాలుద్దాం. ఈడొకడు మధ్యలో అడ్డం వస్తుంది. సో మొత్తానికి అయితే వాడైతే నాకైంది. సో మెడికిట్ అయితే వేసుకుందాం. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీని కథ చూడాలా. సో అక్కడ ఒకడు ఉన్నాడు, వీన్ని డ్రాగ్ గుంజాలి గైస్ ఎట్లయినా సరే. సో డ్రాగ్ షాట్ మిస్ అయింది. సో అటైతే పోతుండు, మనం కూడా అటైతే వెళ్దాము. సో కిల్ అయితే దొబ్బేసినాడు. సో వీడికైతే హెడ్ కనెక్ట్ అయింది. సో మొత్తానికి అయితే వచ్చిండు. సో 3 రౌండ్స్ అయితే మనం విన్ అయినాం. ఇది వచ్చేసరికి ఫైనల్ రౌండ్ అనమాట. నేనైతే అన్ని ఐటమ్స్ అయితే ఇప్పుడైతే అన్నీ కూడా తీసుకుంటున్నాను, ఫైనల్ రౌండే కదా అని చెప్పేసి. సో చూద్దాం, వెస్ట్ అయితే రిపేర్ చేసుకుందాం. సో ఈపీ కూడా ఫుల్ ఉంది మనకి. చూద్దాం బుయ్య వస్తుందో రాదో. మనమైతే 3 రౌండ్లు అయితే కొట్టినాం. వాళ్ళైతే ఒక్క రౌండ్ కూడా కొట్టలేకపోయారు. చూద్దాం ఈ రౌండ్ అయినా వాళ్ళు కొడతారో లేదో, లేకపోతే బుయ్య మనకి వస్తుందో లేదో చూద్దాం. నేనైతే వెళ్తున్నా.
సో ఒకడైతే వస్తుండు, వానికి డ్రాగ్ అయితే వానికైతే హెడ్ షాట్ అయితే కొట్టాలి మన పైన ఉన్నాం కాబట్టి. సో 247 అయితే హెడ్ అయితే పడ్డదానికి. సో ఫైనల్గా అయితే కిల్ అయితే అయిపోయాడు. కింద అయితే ఎనిమిస్ ఉన్నారు. సో కాలుద్దాం, ఇక్కడ ఒకడు ఉన్నాడు. సో కాలువాలి. సో 26 పడ్డ డ్యామేజ్. సో కింద అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు గైస్. సో మనం కిందికి వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా ఫైర్ అయితే అవుతుంది. షార్ట్ గన్స్ ఉన్నాయి కింది వాళ్ళకైతే. సో ఇక్కడ నుంచే మనం షూట్ అయితే చేద్దాం. సో రైట్ సైడ్ అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. సో పైకి వస్తే మనం షూట్ చేద్దాం. ప్రజెంట్ అయితే మీకేనే కవర్ చేద్దాం. సో అక్కడ ఒకడైతే కిల్ అయితే అయిపోయిండు. సో మిగిలింది ఒక్కడే అనమాట. వాడిని కూడా ఫుల్ కిల్ చేస్తే బుయా అయితే వస్తుంది మనకి. సో కిందనైతే ఎవరు లేడు. సో ఆడైతే అక్కడ ఉన్నాడు ఎదురుగా. సో అక్కడ కిందుని కాల్స్తున్నాడు అనమాట. సో వాడికైతే స్కోప్ అయితే వెళ్ళదు ఇక్కడికి వెళ్ళి. సో మా టీమ్మేట్స్ అయితే వాడిని అయితే చంపుతున్నారు. సో షూట్ అయితే చేస్తున్నారు వాడిని అయితే. ఫైనల్గా అయితే బుయా అయితే వచ్చేసింది.